ఓకే గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్లు ఏంటంటే మనం హైదరాబాద్కి వచ్చినాం అనమాట. మనం హైదరాబాద్కి వచ్చిన సంగతి ఏంటంటే మనం ఎయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నాం కదా, దాని గురించి మా పక్కన విలేజ్ అన్న వచ్చి తమ్ముడు నాకు కూడా చెప్పి అంటే ఎయిర్ ట్రాన్స్ప్లాంట్ కోసం వచ్చినాం అనమాట. అది వచ్చేసి మనం హైదరాబాద్ లో క్లినిక్ స్టార్ట్ చేసినాం కదా. సో హైదరాబాద్ క్లినిక్ దగ్గరికి మనం ఇప్పుడు పోయి అక్కడ ఎయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి ఆ ప్రాసెస్ మొత్తం, ఇంకా అన్నకు కూడా ఎయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఫస్ట్ డే చేయించాలి. మొత్తం వచ్చి 2 days సెషన్ అనమాట. ఈ రోజు ఫస్ట్ డే రెడీ అయ్యి మనం మెట్రో దగ్గర పోయి ఆనించట్టు క్లినిక్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఎవరికన్నా ఇంకా ఎయిర్ ట్రాన్స్ప్లాంట్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే బ్లాగ్ మాత్రం లాస్ట్ వరకు చూడండి, ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఓకే, మనం ఇప్పుడు క్లినిక్ వచ్చినాం అనమాట. తెలుసు కదా మన క్లినిక్ బంజారా హిల్స్, రోడ్ నెంబర్ 1 కదా బ్రో. రోడ్ నెంబర్ 1 థర్డ్ ఫ్లోర్ అనమాట. సర్జరీ ఒక ½ an hour or 1 hour లో స్టార్ట్ అవుతుంది. ఈ మిగతా ప్రాసెస్ మొత్తం స్టార్ట్ చేస్తారు అనమాట. ఎట్లా అంటే ఇప్పుడు బీపీ చెక్ చేయడం, ఇంకా అనస్థీషియా చెక్, ఇంకా మనకి ఎట్లా అంటే ఇయర్ మార్కింగ్ ఇవన్నీ ఉంటాయి అనమాట. సర్జరీ స్టార్ట్ అవ్వడానికి ముందు మనకి బీపీ ఇంకా అనస్థీషియా చెక్ చేస్తాడు, ఎట్లా ఉంది కండిషన్ ఓకేనా అని చూస్తున్నాం అనమాట. దాని తర్వాతకి మనకి హెయిర్ లైన్ మేకింగ్ ఇంకా హెయిర్ కట్ లాగా చేసి సర్జరీకి తీసుకెళ్తారు. సో ఇప్పుడే మేడంని మనం కన్సల్ట్ అయినాం అనమాట. మనకి ఏంటంటే సర్జరీకి ముందు మనకి హెయిర్ లైన్ మేకింగ్ జరుగుతుంది అనమాట. అంటే మనకి ఎక్కడ గ్రాఫ్స్ అనేవి పల్చగా ఉన్నాయి, ఎక్కడ పెట్టాలి, దాని గురించి మేడం మార్కింగ్ చేస్తుంది. దాని తర్వాతకి మేడం లేజర్ తోని మనకి హెయిర్ లైన్ మార్కింగ్ చేస్తుంది అనమాట. సో సర్జరీకి ముందు ప్రాసెస్ ఇవన్నీ లేజర్తోని మార్కింగ్ చేస్తారు అనమాట. దీని ద్వారా ఏంటంటే మనకి కరెక్ట్ పర్ఫెక్ట్ హెయిర్ లైన్ వస్తుంది అనమాట. मैडम टेम्पल की जरूरत है इसका? टेम्पल का जरूरत है इनको, तो हम लोगों को ग्राफ्स थोड़ा और बढ़ाना पड़ेगा. कितना और? 200 to 500 हम लोग प्लान कर सकते हैं. ఓకే, హెయిర్ లైన్ మార్కింగ్ అయిందనమాట. ముందైతే ఇక్కడ టెంపుల్స్ అవసరం లేదనుకున్నాను, బట్ ఇప్పుడు టెంపుల్స్ కూడా పెడితే బాగుంటుంది అని అనిపిస్తుంది. అన్న ఏజ్ వచ్చేసి 30 అట్లా ఉంటాయి కాబట్టి ఏజ్ వైజ్ గా మనకి హెయిర్ లైన్ మార్కింగ్ ఉంది. దీని తర్వాతకి మనకి ట్రిమ్మింగ్ ఉంటుంది అనమాట. ఫస్ట్ అయితే వాళ్ళు ఒక ఫోటో సెషన్ చేసుకుంటారు. అంటే హెయిర్ లైన్ అంటే హెయిర్ ఆఫ్టర్ ఎట్లా ఉంది, బిఫోర్ ఎట్లా ఉందని వాళ్ళు ఫస్ట్ అయితే ఫోటో షూట్ చేస్తారు. తర్వాత ప్రొసీజర్ ఏంటంటే మనకి హెయిర్ కట్ చేస్తారనమాట. ఈ హెయిర్ కట్ చేస్తే మనకి మార్కింగ్స్ అన్ని మంచిగా కనిపిస్తాయి. ఇప్పుడు మనకి ట్రిమ్మింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయిందనమాట. ట్రిమ్ చేస్తారు. మీరు చూసుకుంటే మార్కింగ్ మాత్రం పర్ఫెక్ట్ గా కనిపిస్తుంది అనమాట. హెయిర్ లైన్ మార్కింగ్ ఎక్కడ గ్రాఫ్ పెట్టాలి, ఎక్కడ పెట్టకూడదు అని. సో ఇక్కడ మనకి హై డెన్సిటీ పెడతారు. దాని తర్వాత ఇక్కడ క్రౌన్ ఏరియాలో కొంచెం నార్మల్, ఆ మధ్యలో హెయిర్ ఉంది కాబట్టి అక్కడ కొంచెం నార్మల్. తర్వాత టెంపుల్స్ క్రియేట్ చేస్తారు అనమాట. ఇప్పుడైతే మనకి అన్నని లోపలికి తీసుకుపోయారు అనమాట సర్జరీ కోసం. వచ్చేసి రెండు రూమ్లు ఉన్నాయి. సర్జరీ ఇక్కడ ఆపరేషన్ థియేటర్ 1, ఆపరేషన్ థియేటర్ ఇంకోటి 2 ఉన్నాయి. సో ఇప్పుడు మనం లోపలికి పోదాం, ఎట్లా అవుతుంది ఏందని చూద్దాం అనమాట. ఒకసారి వెళ్ళి చూద్దాం. సో ఇప్పుడైతే మనకి ఎక్స్ట్రాక్షన్ జరుగుతుంది అనమాట. extraction process. ఓకే గైస్, మొత్తానికి అయితే సర్జరీ అయిపోయింది అనమాట. ఇప్పుడు వచ్చి మనకి ఈరోజు ఒక సెషన్ లో మనకి ఆల్మోస్ట్ 2000 నుంచి 2100 గ్రాఫ్స్ వరకు పెట్టారు అనమాట. ఇంకా స్లిప్ మేకింగ్ అంటే కొన్ని బాకీ ఉన్నాయి, కొంచెం టైం లేట్ అవుతుందని అయిపోగొట్టారు. ఇంకా నెక్స్ట్ సెషన్ లో రేపు ఇక్కడ టాప్ ఉన్నాయి చేస్తారనమాట. సో ఇప్పుడు మొత్తం మనకి వెనక నుంచి కవర్ చేస్తారు. అంటే డోనర్ ఏరియా ఉంటుంది కదా, దానికి ఇలాంటి ఇన్ఫెక్షన్స్ సోకకుండా మొత్తం కవర్ చేస్తారు అనమాట. సో ఇప్పుడు మనకు సర్జరీ అయింది మాత్రం ఈ పార్ట్. ఇంకా రేపు వచ్చేసి ఈ టాప్ లో చేస్తారు అనమాట. సో ఓవరాల్ గా అయితే ఇట్లా ఉంది. ఓకే, మొత్తానికి అయితే అన్నకి ఫస్ట్ డే సర్జరీ అయిపోయింది అనమాట. ఎట్లా అనిపిస్తుంది? పెయిన్ అనిపించిందా? పెయిన్ అయితే ఏం లేదంటుండు, నార్మల్ ఉంది అంటుండు. జస్ట్ జ్వరం వస్తే ఎట్లా ఉంటుందో అట్నే ఉంటుంది. దాని తర్వాతకి మళ్ళీ రేపు సెషన్ సెకండ్ సెషన్ ఉంటుంది అనమాట.